ఆదికాండం 37 యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియచెప్పగా వారు అతని మీద పగబట్టిరి. యోసేపుకు 17 సంవత్సరాల వయసు వచ్చేసరికి దేవుడు తన జీవితానికి ఒక ఉద్దేశం ఉందని కలలో యోసేపుకు వెల్లడించాడు. ఆ వయసులో చాలామంది టీనేజర్లు మురికి కలలు కంటుంటారు. కానీ యోసేపుకు దేవుని నుండి కలలు వస్తున్నాయి. యువకులారా, అన్నలు దేవుని సేవ చేయడానికి మీకు అవకాశం ఇవ్వడం లేదని ఇప్పుడు ఫిర్యాదు చేయకండి. మీరు నిజాయితీగా దేవునికి లోబడితే మీ జీవితం కోసం దేవుని ప్రణాళికను ఎవరు చెడగొట్టలేరు. నేను రక్షించబడిన కొత్తలో నా ప్రకటనా వరం పట్ల అసూయపడిన ఒక అన్న నన్ను ప్రోత్సహిస్తున్న సేవకునితో, తమ్ముడు, చిన్నవాళ్ళను మనతో సమానంగా వేదికలు ఎక్కిస్తే గర్విష్ఠులైపోతారు అని అన్నాడు. కానీ ఆ పెద్ద మనిషి నా జీవితం కోసం దేవుని ప్రణాళికను అడ్డుకోలేకపోయాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు నా కోసం తలుపులు తెరిచాడు. నా జీవితం కోసం ఆయన ప్రణాళిక నెరవేరింది. నేను సభ్యుడిగా కొనసాగుతున్న సంఘ కాపరి గారు నన్ను తన సొంత కుమారులా ప్రోత్సహించి అవకాశాలు ఇచ్చారు. మీ ప్రోత్సాహం కోసం నేను ఈ విషయాలు చెబుతున్నాను. కాబట్టి ఎప్పుడూ ప్రజలపై ఫిర్యాదు చేయవద్దు. మీ జీవితానికి సంబంధించిన దేవుని ప్రణాళికను పాడు చేయగల ఏకైక వ్యక్తి మీరే, అది గుర్తుంచుకోండి. ప్రార్థన. మా జీవితాల్లో ఎదురయ్యే విమర్శలు, అడ్డంకులు లేదా మనుషులు మూసివేసిన తలుపులు చూసి మేము నిరాశ చెందకుండా మీ సమయం కోసం ఓపికతో వేచి ఉండే కృపను మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.